హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే డిసెంబర్ 1 నుంచి బ్యాంకింగ్, కామర్స్ సేవలు బంద్ అని ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అందుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నేడు స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ఎవరి చేతిలో చూసినా మొబైల్స్ కనిపిస్తున్నాయి. ఓవైపు ఈ సాంకేతిక అభివృద్ధి చెందుతుంటే మరోవైపు దుర్వినియోగం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా హ్యాకర్ల సమస్య రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ఓటీపీ, సోషల్ మీడియా అనేక మార్గాల ద్వారా వినియోగదారుల మొబైల్ను హ్యాక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకునేలా కొత్త రూల్స్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇక నుంచి ఏ మొబైల్కు ఓటీపీ పంపబడదు. ట్రాయ్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుందని అంటున్నారు. దీని ప్రకారం ఏ లావాదేవీ చేసినా మొబైల్స్కు ఓటీపీ రాదని సమాచారం. కాబట్టి ఈ నియమం ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం, ఎలా దీనికి పరిష్కారం అంటే ట్రాయ్ కొత్త నిబంధనల కారణంగా మిలియన్ల మంది భారతీయ మొబైల్ వినియోగదారులు ఓటీపీకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో వంటి టెలికాం ఆపరేటర్లకు ఈ నిబంధనను అమలు చేయాలని ట్రాయ్ డిసెంబర్ 1 వరకు గడువు ఇచ్చింది. ట్రాయ్ అమలు చేయనున్న ఈ నిబంధనకు ఎయిర్టెల్, జియో, విఐ టెలికాం కంపెనీలు ఇంకా అంగీకరించలేదని చెబుతున్నారు. అయితే నవంబర్ 30 వరకు చివరి తేదీ అని ట్రాయ్ తెలిపింది. సమ్మతి ఇవ్వకపోతే డిసెంబర్ 1 నుంచి మొబైల్ వినియోగదారులు ఎలాంటి ఓటీపీలు రావు. నకిలీ ఓటీపీ, ఇతర మోసపూరిత సందేశాలు ఇటీవల పెరిగాయి. ఈ సమస్యను కట్టడి చేయడానికి ఈ సరికొత్త నిబంధన. అయితే టెలికాం ఆపరేటర్లు నకిలీ ఓటీపీ, ఇతర మోసపూరిత సందేశాలు కనుగొని వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. కానీ టెలికాం ఆపరేటర్లు ఈ నిబంధనలను సకాలంలో అమలు చేయకపోతే వినియోగదారులు ఓటీపీ పొందడంలో ఇబ్బంది ఉండవచ్చు. దీని కారణంగా రాబోయే రోజుల్లో బ్యాంకింగ్, కామర్స్ లేదా సోషల్ మీడియా నుంచి సందేశాలు రాకపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.